మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ సార్ ఆ రోజు మీరు ఒక సామాన్య మానవుడు, ఈ రోజు మీరు ఒక సెలబ్రిటీ అయ్యుండి ఈ రోజు ఈ ర్యాలీలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? సెలబ్రిటీ అనేం కాదండి, యాక్చువల్గా సేఫ్టీ అనేది ఆడపిల్లలకి సేఫ్టీ సెలబ్రిటీస్ అని కాదు, సామాన్యులు అని కాదు, రిచ్ పూర్ అని కాకుండా అందరి ఇళ్లలో ఆడవాళ్ళకి సేఫ్టీ ఏం లేదు, ఎవరికి సేఫ్టీ లేదు. అలాంటి టైంలో మారుమూల ప్రాంతమైన చిన్న టౌన్ అయిన కావలిలో కూడా ఇన్ని వందల మంది వచ్చి ర్యాలీలు చేస్తున్నారంటే ఆ ఇన్సిడెంట్ ఎంత పెద్దది, అందరికి ఎంత బాధ అనిపించింది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా గవర్నమెంట్స్ దాని మీద చర్యలు తీసుకోకపోవడం జనాలు ఎంత బాధ పెడుతున్నాయి అనేది అర్థమవుతుంది. ఇది ఒక్క రేప్ కేసు అనే కాకుండా ప్రతి ఊర్లో ప్రతి మూలలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ జనాలను బాధ పెట్టాయి. అందుకనే ఈ కావాలంటే చిన్న టౌన్ లో కూడా ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి ర్యాలీ చేస్తున్నారంటే చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. దాంతోపాటుగా ఏంటంటే మనం కూడా సొసైటీకి ఆ చిన్నపిల్లలు ఇప్పుడు ఇది మారాలి అంటే అండి, నేను ఇందాక కూడా అదే చెప్పాను, 25 years ఇక నుంచి మనం నెక్స్ట్ జనరేషన్ కి మనం రెగ్యులర్ గా చెప్తూ వెళ్ళాలి. కొడుకులకి, పిల్లకాయలకి, చిన్న పిల్లకాయలకి. ఈ పిల్లకాయలు పెద్దవాళ్ళు అయితే మొత్తం మారిపోతుంది. గ్రాడ్యువల్ గా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి పేరెంట్స్. ఇప్పుడు నాలాంటి పేరెంట్స్ అంటే 25-30 సంవత్సరాల్లో ఉండే పేరెంట్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఈ గవర్నమెంట్స్ నిజంగా చర్యలు తీసుకోకుండా ఇలాగే ఉన్నా కూడా మారే అవకాశం ఉంది. అప్పటిదాకా ఇలా జనాలు ఫైట్ చేస్తూ ఉండాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అండి ఒకసారి. అది నాకు అనిపించింది, మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు ఒక చిన్న కూతురు ఉంది, తెలియకుండా మన రిలేటివ్స్ చిన్న పిల్లకాయలు కూడా బొగ్గ గిల్లాలి అన్న, వాళ్ళని ఆడించాలన్నా కూడా భయపడే రోజులు వచ్చాయి. మనల్ని కూడా తప్పుగా అనుకుంటారేమని. అలాంటి సొసైటీలో బతుకుతుంది బాగా అనిపిస్తుంది. ఆడపిల్లలు గల పేరెంట్స్ కలిసి ఆడపిల్ల బయటకు వెళ్తే లోపల ఇంటికి వచ్చేంత వరకు నిజంగా మా పాపకి ఏమైనా అయిందని ఆ భయం ఎప్పుడు ఉంటుంది. ఆ పాప ఎంత మాటకారైనా ఎంత యాక్టివ్ ఉన్నా కూడా ఆ భయం ఎప్పుడు ఉంటుంది. భయపడుతూ ఉంటే ఎన్ని రోజులు భయపడుతూ ఉంటారు చెప్పండి. సొసైటీలో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే ఆడపిల్లకి పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. అర్ధరాత్రి కాదండి, మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఒంటరిగా రాలేరు. ఒంటరిగా ఎంత చదువుకున్న అమ్మాయి అయినా, అన్ని తెలిసిన అమ్మాయి కూడా రాలేరు. అది అందరికి తెలుస్తుంది కూడా. అది టైం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్.